హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. వివరాలు కూడా చూద్దాము. అండ్ ఈ యొక్క వీడియోని చూస్తున్న వారెవరైనా మీరు కరెంట్ అఫైర్స్ టెస్ట్లు కనుక డైలీ ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ టెస్ట్లకు సంబంధించి లింక్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే మన వెబ్సైట్ నుండి డైలీ మీకు జాబ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ని మన యొక్క ఛానల్ నుండి టెస్ట్లు అయితే మీకు అందించడం జరుగుతుంది. యూజ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. కొన్ని జాబ్ అప్డేట్స్ అయితే చూద్దాము. ఉద్యోగాల భర్తీని అడ్డుకునేటువంటి కుట్ర, కొన్ని పార్టీల స్వార్థానికి నిరుద్యోగులు బలి కావద్దు అంటూ సీఎం గారు హెచ్చరించారు. వివరాలు చూద్దాము. 100కి 100 రూపాయలు ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తాము. విద్యార్థి సంఘాల నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి గారు చర్చలు జరిపారు. ఆ వివరాలు ఏంటో పూర్తిగా చూద్దాము. అసెంబ్లీలో చర్చించి జాబ్ క్యాలెండరు ఇస్తాము. ఇక ఏటా షెడ్యూల్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ ఉంటుంది. డిఎస్సి గ్రూప్ 2 పరీక్ష తేదీల మార్పుపై టీజీపీఎస్సీ విద్యాశాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నట్లుగా తెలియజేశారు. నోటిఫికేషన్లు వచ్చాక నిబంధనలు మారిస్తే మొదటికే మోసము, కోర్టుల జోక్యంతో నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉంటుందని సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చినందున గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచలేమని అధికారులు అయితే చెబుతున్నారు. రూల్స్కు విరుద్ధంగా గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 రేషియో చొప్పున ఎంపిక చేయలేమంటూ ఖరాఖండిగా వెల్లడించడం అయితే ఇక్కడ చూడవచ్చు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కుట్ర జరుగుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలకు బలి కావద్దని నిరుద్యోగులను ఆయన సూచించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని, 100కి 100 రూపాయలు నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలే తీసుకుంటుందని చెప్పారు. ఇక ఇదే న్యూస్కి సంబంధించి మరికొన్ని వివరాలు చూద్దాము. సమావేశంలో గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల పెంపుపై చర్చ జరిగింది. అయితే పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పోస్టులు పెంచడం కూడా నోటిఫికేషన్ రూల్స్ను ఉల్లంఘించినట్టే అవుతుందని, అప్పుడు కోర్టులు జోక్యం చేసుకొని ఆ యొక్క నోటిఫికేషన్లు ఏవైతే రిలీజ్ చేశారో వాటిని రద్దు చేసి పూర్తిగా నోటిఫికేషన్లు మళ్ళీ కొత్తగా రిలీజ్ చేసి మళ్ళీ కొత్త ప్రక్రియ చేపట్టేలాగా మొదటికే మోసం వస్తుందంటూ ఇక్కడ తెలియజేసినట్లుగా చూడవచ్చు. ఇక గ్రూప్ 2 డిఎస్సి పరీక్షలు ఒకదాని వెంటే ఒకటి ఉండడంతో అభ్యర్థులు నష్టపోతున్నారని విద్యార్థి సంఘ నాయకులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే జూలై 17 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు ఉన్నాయని, వెంటనే 7-8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు ఉండడంతో ప్రిపరేషన్కి ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. దీంతో పరీక్షల తేదీల విషయంలో టీజీపీఎస్సీ విద్యాశాఖతో చర్చించి ఏదో ఒక పరీక్షను వాయిదా వేసేటువంటి నిర్ణయం తీసుకుంటామని సీఎం గారు హామీ ఇచ్చినట్లుగా ఇక్కడ చూడవచ్చు. ఇక గ్రూప్ 1 విషయానికి వచ్చినట్లయితే నోటిఫికేషన్ మేరకే మెయిన్స్కు ఎంపిక. నిరుద్యోగులు లేవనెత్తిన డిమాండ్లను పరిష్కరించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశంలో చర్చించారు. గ్రూప్ 1 మెయిన్స్కు 1:50 చొప్పున కాకుండా ఒకవేళ 1:100 చొప్పున ఎంపిక చేయాలని డిమాండ్పై ఒకవేళ ఎంపిక చేసినట్లయితే కోర్టు జోక్యం చేసుకొని ఆ యొక్క నోటిఫికేషన్ను రద్దు చేసి మళ్ళీ ఇంతకుముందు ఎలాగైతే 2 సార్లు ఈ యొక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసినట్లుగానే మళ్ళీ ఈసారి కూడా ఈ యొక్క నియామక ప్రక్రియ అనేది ఆగిపోతుందంటూ ఇక్కడ తెలియజేయడం అయితే మనము చూడవచ్చు. కాబట్టి నోటిఫికేషన్ ప్రకారం ప్రిలిమ్స్లో మెరిట్ ఆధారంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్కి ఎంపిక జరుగుతుందని వివరించారు. ఇప్పుడు 100 మందిని ఎంపిక చేసేలా నిబంధనలను సవరిస్తే ఇప్పుడు చెప్పాను కదా, అదే జరుగుతుందని కూడా ఇక్కడ తెలియజేశారు. ఇక ఇదే న్యూస్కి సంబంధించి మరొక పత్రికలో ఈ విధంగా ఇచ్చారు. ఉద్యోగాల భర్తీపై టెన్షన్ వద్దు, భర్తీ విషయంలో కృత నిశ్చయంతో ఉన్నాము. బడ్జెట్ సమావేశంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటూ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన అయితే చేసినట్లుగా ఇక్కడ చూడవచ్చు. అండ్ నిన్న జరిగినటువంటి టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి సంబంధించి ఉద్రిక్తత అంటూ ఇక్కడ మనకి న్యూస్ పేపర్లో న్యూస్ అయితే చూడవచ్చు. వివరాలు చూద్దాము. ఎక్కడికక్కడ నిరుద్యోగ విద్యార్థి సంఘాల నేతల అరెస్టు, ఆందోళనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదము, తోపులాట, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నాయకుల డిమాండ్.
ఇక టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నటువంటి క్లిప్స్ అండ్ అలాగే ఆ యొక్క అడ్డుకుంటున్నటువంటి క్లిప్స్ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. ఇక వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ తదితరులందరూ కూడా ఈ యొక్క ముట్టడి దగ్గర డిమాండ్ చేస్తున్నట్లుగా ఇక్కడ మనము చూడవచ్చు. అండ్ అలాగే నిరుద్యోగ నేతలకు మద్దతు అంటూ కూడా వివరాలు అయితే చూద్దాము. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించినటువంటి పలువురు విద్యార్థి నేతలను గోషామహల్ పోలీస్ స్టేడియానికి తరలించారు. దీంతో అరెస్ట్ అయినటువంటి నిరుద్యోగ విద్యార్థి నేతలను పరామర్శించేందుకు వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులను కూడా ఈ యొక్క పోలీసులు అడ్డుకున్నట్లుగా ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇక మరొక అప్డేట్ చూద్దాము. నోటిఫికేషన్లు మార్చితే రద్దయ్యేటువంటి ప్రమాదము, నిరుద్యోగుల డిమాండ్పై ముఖ్యమంత్రి హెచ్చరిక, అసెంబ్లీలో చర్చించాకే జాబ్ క్యాలెండర్, ఇప్పటికే 28,942 పోస్టులు భర్తీ చేశామంటూ వివరణ, వాయిదా డిఎస్సీనా గ్రూప్ 2నా, సర్కారును తాకిన నిరుద్యోగుల నిరసన సెగ, ఒక పరీక్ష వాయిదాకు ప్రభుత్వము యోచన. ఇక నోటిఫికేషన్లు మార్చితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. ఆ వివరాలన్నీ కూడా చూద్దాము. నోటిఫికేషన్లు మార్చితే రద్దయ్యే ప్రమాదము, కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దన్న నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే నోటిఫికేషన్లు రద్దయి ఉద్యోగాల భర్తీ నిలిచిపోయి నిరుద్యోగులు మరింత నష్టపోతారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇక పరీక్షల సమయంలో ఇష్టం వచ్చినట్టు నోటిఫికేషన్లలోని నిబంధనలు మార్చడం వల్ల తలెత్తే చట్టపరమైన అంశాలను పరిగణలోనికి తీసుకొని ప్రభుత్వము తగి నిర్ణయము తీసుకుంటుందని వివరించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాల భర్తీకి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని తెలియజేశారు. ఇక కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు, వివిధ బోర్డులు నిర్వహించే పరీక్షలతో ఆటంకాలు కలగకుండా అభ్యర్థులకు పూర్తి న్యాయం జరిగేలా క్యాలెండర్ను రూపొందిస్తామని వెల్లడించారు. ఇక గ్రూప్ 1 మెయిన్స్కు ఎట్టి పరిస్థితుల్లో 1:50 రేషియో చొప్పున ఎంపిక చేసేదే నిర్ణయం అంటూ ఇక్కడ మనకి తెలియజేసినట్లుగా కూడా చూడవచ్చు. ఇక డిఎస్సి లేదా గ్రూప్ 2 ఏ పరీక్ష వాయిదా వేయనున్నది అనేటువంటి అంశం కనుక చూసినట్లయితే నిరుద్యోగుల ఉద్యమ సెగ సర్కారుకు గట్టిగానే తగిలింది. దీంతో ఇన్నాళ్ళు బెట్టు చేసినటువంటి రేవంత్ సర్కారు ఒక అడుగు దిగి వచ్చింది. డిఎస్సి లేదా గ్రూప్ 2 పరీక్షల్లో ఏదో ఒకటి వాయిదా వేసే దిశగా ముందుకు పోతుంది. నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నటువంటి విషయము తెలిసిందే. అయితే ఇవి రెండు ఒకదాని వెంట మరొకటి నిర్వహిస్తుండడాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. ఇక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పరీక్షల తేదీల విషయంలో మార్పు, ఏదో ఒక పరీక్షను వాయిదా వేసేందుకు గాను నిర్ణయం తీసుకున్నట్లుగా చూడవచ్చు. అయితే ఇక్కడ వాయిదా వేసేది డిఎస్సినా లేకపోతే గ్రూప్ 2 పరీక్షనా అనేది ఇంకా స్పష్టత అయితే రాలేదు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే డిఎస్సి పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు, డిఎస్సి పరీక్షల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవి నరసింహారెడ్డి తెలిపారు. 18 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలను తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టీచర్ల బదిలీలు, పదోన్నతులపై అప్పీళ్లను స్వీకరిస్తున్నామని చెప్పారు. శుక్రవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్లో ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ తర్వాత అధికారులతో వర్చువల్గా సమావేశాన్ని నిర్వహించి పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. డిఎస్సి, ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ఉదయం 10:30 లోపు నమోదు చేయాలని, దీనినే మధ్యాహ్న భోజనానికి పరిగణలోనికి తీసుకుంటామని తెలిపారు. ఇక మనకి దీన్ని బట్టి చూసినట్లయితే డిఎస్సి యథావిధిగా జరిగి గ్రూప్ 2 పరీక్షను అయితే వాయిదా వేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే డిఎస్సి అనేది ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు కాబట్టి వీటిని వాయిదా వేస్తే మరిన్ని సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి ఇక్కడ గ్రూప్ 2 పరీక్షనే వాయిదా వేసేందుకు ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక గ్రూప్ 1:100 రేషియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంతకుముందు చెప్పాను కదా, అదే మరొక పత్రికలో ఇచ్చారు. అండ్ అలాగే నెక్స్ట్ చూద్దాము. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల పెంపు సాధ్యం కాదు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల పెంపు అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్నందున
పోస్టులు పెంచడం ఇప్పుడు సాధ్యం కాదని, అలా జరిగితే అది నోటిఫికేషన్ ఉల్లంఘన అవుతుందని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి, ఒకవేళ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల నోటిఫికేషన్లోని పోస్టులను కనుక పెంచినట్లయితే ఇప్పుడు కూడా మళ్ళీ కోర్టులు అయితే జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుందని కూడా తెలియజేశారు. కాగా గ్రూప్ 2 డిఎస్సి పరీక్షలు వెంటనే ఉండడంతో ఈ యొక్క అభ్యర్థులు నష్టపోవాల్సి వస్తుందని కూడా ఇక్కడ వివరించినట్లుగా చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఐఐసిటి హైదరాబాద్లో ప్రాజెక్టు పోస్టులు వివరాలు చూస్తే, హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఒప్పంద ప్రాతిపదికన పేర్కొన్న ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఇక వీటిలో రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేటు అండ్ అలాగే సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటికి అర్హత చూసినట్లయితే డిప్లొమా, డిగ్రీ, పిహెచ్డి సంబంధిత విభాగాల్లో కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అర్హులు. ఇక ఎంపిక విధానము ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్ల ఆధారంగా ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీ జూలై 16. వేదిక వచ్చేసి సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్. పూర్తి వివరాలకు నేను వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అండ్ అలాగే నోటిఫికేషన్ లింక్, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మన యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి ఇలాంటి అప్డేట్స్ని డైలీ కూడా మీరు తెలుసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్, ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నుండి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 3 ఏళ్ల కాల పరిమితికి గాను ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో క్రింద పేర్కొన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. వీటిలో మొత్తము 1049 ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా నేను ఆల్రెడీ మన యొక్క వెబ్సైట్లో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంచడం జరిగింది. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి చదవండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి. ఈ రోజుకి సంబంధించినవి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సుదర్శన్ రెడ్డి, వికాస్ రాజ్ను రిలీవ్ చేసిన ఈసీ. వివరాలు చూసినట్లయితే, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సి సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘము ఉత్తర్వులు వెలువరించింది. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతము సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శిగా ఉన్నారు. సిఇఓ పోస్టు కోసము రాష్ట్ర ప్రభుత్వము 3 పేర్లను పంపించగా 2002 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సుదర్శన్ రెడ్డిని సిఈసి ఎంపిక చేసింది. ప్రస్తుతము సిఇఓ వికాస్ రాజ్ కేంద్ర ఎన్నికల కమిషనర్ నుంచి రిలీవ్ చేసింది. వికాస్ రాజ్కు 1-2 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వము పోస్టింగ్ ఇవ్వనుంది. అదనపు సిఇఓలుగా విధులు నిర్వహించి రిలీవ్ అయినటువంటి ఐఏఎస్ అధికారులు లోకేష్ కుమార్ను పంచాయతీరాజ్ కార్యదర్శిగా, సర్ఫరాజ్ అహ్మద్ను హెచ్ఎండిఏ కమిషనర్గా ప్రభుత్వం ఇటీవల కీలక బాధ్యతల్లో నియమించింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. బ్రిటన్ కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్. వివరాలు చూసినట్లయితే, పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయము. ఓటమిని అంగీకరిస్తూ రాజీనామా చేసినటువంటి రిషి సునక్. కీర్ స్టార్మర్ను కొత్త ప్రధానిగా నియమించిన కింగ్ చార్లెస్ III. మరిన్ని వివరాలు చూద్దాము. కీర్ స్టార్మర్ లండన్లోని తన సిట్టింగ్ స్థానము హోల్బర్న్ అండ్ సెయింట్ పాన్ క్రాస్లో మరొకసారి గెలుపొందారు. మాజీ ప్రధాని లిజ్ ట్రస్తో సహా కన్జర్వేటివ్ పార్టీ టాప్ లీడర్లు గ్రాంట్ షాప్స్, పెన్నీ మోర్డాన్, జాకబ్ రీస్ మోంగ్ వంటి హేమాహేమీలు సైతము ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. రిషి సునక్ రాజీనామా, కొత్త ప్రధానిగా స్టార్మర్ కీర్. వివరాలు చూస్తే, ఎన్నికల్లో ఓటమి ఖరారైన తర్వాత రిషి సునక్ తన అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ ముందు ప్రధానిగా చివరి ప్రసంగం చేశారు. ఆ తర్వాత భార్య అక్షతామూర్తితో కలిసి బకింగ్హామ్ ప్యాలెస్కు వెళ్లి కింగ్ చార్లెస్ IIIకి రాజీనామా లేఖను అందజేశారు. అనంతరము కీర్ స్టార్మర్ తన భార్య విక్టోరియా స్టార్మర్తో కలిసి బకింగ్హామ్ ప్యాలెస్కు వెళ్లి కింగ్ చార్లెస్ IIIని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఐసీసీ T20 ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఘనత సాధించినటువంటి తొలి భారత ఆటగాడిగా పాండ్యా నిలిచాడు. హార్దిక్ ఖాతాలో 222 పాయింట్లున్నాయి. శ్రీలంక ఆల్రౌండర్ హసరంగా కూడా 222 పాయింట్లే సాధించినప్పటికీ దశాంశాల తేడాతో అతడిని హార్దిక్ వెనక్కి నెట్టాడు. మార్కస్ స్టాయినిస్ ఆస్ట్రేలియా 211 మూడవ స్థానము సాధించాడు.
మార్కస్ స్టాయినిస్ అనే వ్యక్తి ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను 211 పాయింట్లతో 3వ స్థానంలో ఉన్నాడు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ప్రతిష్టాత్మకమైన విశ్వంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారానికి 2024 ఏడాదికి గాను సుప్రసిద్ధ తమిళ రచయిత్రి సరస్వతి సమ్మాన్ పురస్కార్ గ్రహీత శివశంకరి ఎంపికయ్యారు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు ఆమె యొక్క చిత్రం. పురస్కారం క్రింద ఆమెకు 5 లక్షల రూపాయల నగదు బహుమతి జ్ఞాపికను అందజేస్తారు. జూలై 29న హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగేటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి 93వ జయంతి ఉత్సవంలో ఆమెకు ఈ యొక్క పురస్కారాన్ని అయితే ప్రదానం చేస్తారు. ఈమె పేరు వచ్చేసి ఇక్కడ తమిళ రచయిత్రి సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీత శివశంకరి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ 2024 జూలై 4న 3వసారి ప్రమాణం చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. 2013లో తొలిసారిగా అతి పిన్న వయసులో జార్ఖండ్కు హేమంత్ ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో రెండవసారి బాధ్యతలు చేపట్టారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సీనియర్ అధికారి ధీరేంద్ర కే ఓజు 2024 జూలై 4న కేంద్ర ప్రభుత్వ ముఖ్య అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. 1990 బ్యాచ్ అధికారి అయినటువంటి ధీరేంద్ర ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గాను కూడా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇక నెక్స్ట్ తెలంగాణకు సంబంధించినటువంటి రీజనల్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ముందుగా రైతు భరోసాకు మంత్రివర్గ ఉపసంఘము రైతు భరోసా పథకంపై అధ్యయనం చేసి విధి విధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సభ్యులుగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు నియమితులయ్యారు. పథకాలకు సంబంధించి ఈ మధ్య పోటీ పరీక్షలో చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. గూడూరులో రాష్ట్రకూటులు శిల్పాలు జనగామ జిల్లా పాలకుర్తి మండలము గూడూరులో 2 అరుదైన రాష్ట్రకూటుల కాలం నాటి జైన యక్షిని శిల్పాలను చరిత్ర పరిశోధకుడు రత్నాకర్ రెడ్డి గుర్తించారు. ఇక్కడ జైన యక్షిని శిల్పాలను గుర్తించడం అయితే చూడవచ్చు గూడూరులో. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాము. అభ్యాస్ పరీక్ష సక్సెస్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మెరుగైన బూస్టర్ కాన్ఫిగరేషన్తో హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్ అభ్యాస్ 6వసారి డెవలప్మెంట్ ట్రయల్స్ను ఒడిశా రాష్ట్రంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ వద్ద పరీక్షించింది. ఇక నెక్స్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. రెమిటెన్స్లో భారత్ టాప్ మాతృభూమికి నిధులు పంపించడంలో ప్రపంచ దేశాల్లోనే భారత్ టాప్లో నిలిచింది. 2023లో $120 బిలియన్ రెమిటెన్స్లను భారత్ అందుకున్నట్లు కూడా ప్రపంచ బ్యాంకు తాజాగా ప్రకటించింది. 2023లో అత్యధికంగా భారత్కు అమెరికా, యుఏఈ నుంచే రెమిటెన్స్లు వచ్చినట్లుగా ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2024ను లండన్కు చెందినటువంటి ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిటీ తాజాగా విడుదల చేసింది. ఈ ఇండెక్స్లో ఆస్ట్రియాలోని వియన్నా టాప్ ర్యాంకు దక్కించుకుంది. వరుసగా 3వసారి ఈ స్థానం సంపాదించిన నగరంగా రికార్డుల్లో నిలిచింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్ ఇండెక్స్ అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF సంసిద్ధత కోసము ప్రపంచవ్యాప్తంగా 174 దేశాలను అంచనా వేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్ ఇండెక్స్ను విడుదల చేసింది. ఇందులో 174 దేశాలలో భారత్ 72వ స్థానంలో నిలిచింది. ఇక్కడ భారత్ యొక్క స్థానాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 174 దేశాలలో భారత్ 72వ స్థానంలో నిలిచింది. ఇక నెక్స్ట్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. T20 వరల్డ్ కప్ ఛాంపియన్ 2007లో
T20 ప్రపంచ కప్ మొదలైనప్పుడు ఆ టైటిల్ను సొంతం చేసుకున్న భారత్ మళ్ళీ 2024లో విజేతగా నిలిచింది. ఫైనల్లో రోహిత్ సేన 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ను బుమ్రా గెలుచుకున్నాడు. వరల్డ్ కప్ గెలవడంతో భారత జట్టుకు BCCI 125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ఇక నెక్స్ట్ నేషనల్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. రాజ్యసభ పక్ష నేతగా JP నడ్డా. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా రాజ్యసభ పక్ష నేతగా నియమితులయ్యారు. ఎగువ సభ 264వ సెషన్ ప్రారంభమైన తొలి రోజున ఈ నియామకం విషయాన్ని చైర్మన్ జగదీప్ ధన్కడ్ సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. SBI చైర్మన్గా చల్లా శ్రీనివాసులు. వివరాలు చూద్దాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్గా గద్వాల జిల్లాకు చెందినటువంటి చల్లా శ్రీనివాసులు శెట్టి నియమితులయ్యారు. శ్రీనివాసులు 1988లో ప్రొబేషనరీ ఆఫీసర్గా SBIలో చేరారు. 2020లో SBI బోర్డులో MDగా నియమితులయ్యారు. ఇక వార్తల్లోని వ్యక్తులకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాము. రవి అగర్వాల్. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు కొత్త చైర్మన్గా రవి అగర్వాల్ నియమితులయ్యారు. ఈయన 1988 బ్యాచ్కు IRS అధికారి. 2025 జూన్ వరకు రవి అగర్వాల్ CBDT చైర్మన్గా కొనసాగుతారు. ప్రస్తుతము CBDT చైర్మన్గా ఉన్న నితిన్ గుప్తా స్థానంలో అగర్వాల్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక నెక్స్ట్ విక్రమ్ మిశ్రీ. ప్రస్తుతము జాతీయ భద్రతా ఉప సలహాదారుగా ఉన్నటువంటి విక్రమ్ మిశ్రీ విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా నియమితులయ్యారు. వినయ్ క్వాత్రా స్థానంలో విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి బాధ్యతలను జూలై 15న విక్రమ్ మిశ్రీ చేపట్టనున్నారు. ఈయన 1989 ఇండియన్ ఫారెన్ సర్వీస్ బ్యాచ్కు చెందినటువంటి వ్యక్తి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ అండ్ అలాగే నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. డిస్క్రిప్షన్లో మీకు కావాల్సినటువంటి లింక్స్ అయితే ఉంటాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.